అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. హోప్ యూ ఆల్ గుడ్. అసలు యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఇవాళ కాదు, నిన్న జరిగింది. నిన్న ఒక ఈవెంట్ జరిగింది. ఈవెంట్ అంటే వింటేజ్ కార్ షో జరిగింది తిమరులో, న్యూజిలాండ్లో. ఇది వింటేజ్ కార్ షో అంటే ఇయర్లీ వన్స్ అట్లా పెడతారు. అంటే పాత కార్లు తీసుకొచ్చి, పాత కార్లు అంటే 1928 కార్ ఇది. అప్పటి కారు తీసుకొచ్చి పెట్టి ఇట్లా ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేస్తారు. అందులో తీసుకొచ్చి పెడతారు అన్నట్టు. అది ఇండివిజువల్ ఓన్లీ పర్సనల్ కార్స్, అవి పర్సనల్ కార్లే తీసుకొచ్చి పెడతారు. ఓనర్స్ కూడా వస్తారు. బట్ మనకు నడపనియరు మనల్ని. దగ్గర నిలబడి ఫోటోలు తీసుకోవచ్చు. ఇది 1925 అంటే దగ్గర 100 ఇయర్స్ కార్ అది. అప్పటి కారు ఇంకా మెయింటైన్ చేస్తూనే ఉన్నారు అన్నట్టు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు కొత్త అప్డేట్ కార్ల కంటే వింటేజ్ కార్లకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలా మెయింటైన్ చేస్తారు అన్నట్టు. అలా ఎక్కువ ఇష్టపడతారు. మనకు కూడా కొత్త కార్ల కంటే పాత కార్లు చెప్తాను. నాకైతే పర్సనల్గా నాకు పాత కార్లు అంటేనే బాగా ఇష్టం. ఓల్డ్ కార్స్ అవి కొత్త కార్ల కంటే ఎక్కువ రేటు కాస్ట్ ఉంటుంది పాత కార్లకి. ఇక్కడ అట్లా మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఇది చూడడానికి మిస్టర్ బిన్ కార్లా ఉంది కదా. ఒక్కొక్కటి ఒక రకంగా ఉన్నది కార్లు. మనం సినిమాలలో చూసాం. డైరెక్ట్ మనం ఎప్పుడు చూడలే. డైరెక్ట్ ఇన్ని కార్లు చూడలే. చూసినాం కావచ్చు, ఇన్ని కార్లు ఒకే దగ్గర చూడలే అన్నట్టు. సో అది బెస్ట్ పార్ట్. అంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఈవెంట్ ఇట్లా వేయడం. మీరు చూడొచ్చు, ఒక్కో కారు ఇయరు 1966 ఇది. అంటే మీరు కావాలంటే మీరు వీడియో పాజ్ చేసుకొని చూడొచ్చు. ఆ కార్ దగ్గర అంటే ఇయరు ప్లస్ ఆ కంపెనీ, ఏ కంపెనీ అనేది దాని మీద ఉంటుంది. మీరు పాజ్ చేసుకొని చూడొచ్చు కావాలంటే. చూడండి ఎన్ని కార్లు, ఎన్ని వందల కార్లు పెట్టారు. ఎంత దూరం చూస్తే అంత దూరం కనబడుతూనే ఉన్నాయి అవి కార్లు. అన్నీ పెట్టారు అన్నట్టు. ఇది ఒక పెద్ద పార్క్ లాగా ఉంటుంది, గార్డెన్. సో అందులో ప్రతి ఈవెంట్ ఇందులోనే సెలబ్రేట్ చేస్తారు. మొన్న రీసెంట్గా జరిగింది కైట్స్ మన గాలిపటాలు ఎగిరేయడం. అప్పుడు అదొకటి, అది కూడా ఇక్కడనే సెలబ్రేట్ చేశారు. అంటే ఇది సెలబ్రేషన్కి ప్లేస్ అన్నట్టు. ఇది మామూలుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడనే చేస్తారు. చూడండి ఎన్ని కార్లు, ఎన్ని రకాల కార్లు, చూడడానికి అసలు ఎంత బాగా అనిపించింది. నాకైతే నడపాలనిపించింది. కార్ని వస్తే నాకు నడపాలనిపించింది. ఎక్కి నడిపితే బాగుండు అని అనిపించింది. కానీ మనం నడపనియ్యారు, మనం ఎక్కనియ్యారు. జస్ట్ దగ్గర నిలబడి ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు. ఇట్లా నేత్రానందం అన్నట్టు అంతే. ఇప్పుడు ఎంత పెద్ద కార్ ఇది. నేను సినిమాలలో చూద్దును ఇట్లాంటివి. పాత సినిమాలలో, ఇంగ్లీష్ సినిమాలు, పాత సినిమాలు ఉంటాయి కదా. సో అప్పుడు అవి అందులో చూస్తున్నాం. కానీ లైవ్లో ఫస్ట్ టైం ఇన్ని కార్లు ఒకే దగ్గర చూసాడు. ఇది ఇక్కడ ఇట్లా పెట్టేసి ఇది నాకు ఇది పర్టికులర్ ఈ కార్ చూసినప్పుడు ఏమనిపించింది అంటే, ఇది రాజుల కాలం నాటి కారు లాగా అనిపించింది. రాజుల కాలం నాటి కారు, పూర్వం అప్పటి కార్లాగా అనిపించింది. అంత బాగా అనిపించింది. చూడండి దీన్ని ఇయర్ చూద్దాం. ఇది చూడడానికి బాగా పాతదాని లెక్క ఉంది. ఇయర్ ఒక్క నిమిషం. 1991 అంటే నాట్ ఫార్. ఇది బాగా పాతదేం కాదు, బట్ చూడడానికి ఎంత ఓల్డ్గా ఉన్నది. చూడడానికి ఇట్లా ఏం చేస్తారంటే కార్లు ఓనర్లు తీసుకొచ్చి పెట్టి మంచిగా చైర్లు వేసుకొని రిలాక్స్ అవుతారు కార్ వెనకాల. ఇది చూడడానికి ఎంత పెద్దగా ఉంది. ఇది ఇట్లా ఒక్కో కారు ఒక్కో రకంగా ఉన్నది చూడడానికి. అయితే నాకైతే బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. నేను లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయినా. ఈ ఇయరే చూసిన. ఇది 1963 ఈ ఇయరే చూసిన. అంతకుముందు మిస్ అయిపోయాను నేను. సో అదన్నట్టు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే బైక్ రేసింగ్స్ పెట్టారు. బైక్ రేసింగ్ ఈ
మడిలో నడుపుతారు కదా, మట్టిలో ఈ మామూలుగా వీడియోస్ ఇస్తాం కదా, అలాంటి రేసింగ్స్ పెట్టినట్టు ఇక్కడ. అండ్ ఇది చూడండి, ఇది ఎంత మంచిగా ఉంది కార్ ఇది చూడడానికి, రాయల్ లుక్, రాయల్ అసలు. ఆ లోపల ఇంజన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పాత ఉందో అనేది. అంటే చూడడానికి కొత్తగా ఉంది, బట్ అది ఎంత పాతది అనేది. ఇదే ఇయర్ ఇది 1966, ఇది 1966 ఓల్డ్ కారు. ఇది చూడ బాగుంది ఆ కార్, ఇది చిన్నగా. ఇది 1953, చూడడానికి అంబాసిడర్ కార్ లాగా ఉంది ఒక రకంగా. ఇది ఒక్కో కారు ఒక్కో రకంగా ఎక్కి నడపాలనిపిస్తుంది మనకు చూడడానికి. అబ్బా చూడగానే అది నాకైతే నాకు అదే ఫీల్ ఉండే, అబ్బా నడితే బాగుండు, మనకు ఇట్లా ఒకసారి ఇస్తే బాగుండు, అట్లా ఒక రౌండ్ వేసుకొని వద్దాం అనిపించింది. బట్ మనకి ఇయ్యరు. అది అదన్నమాట సంగతి. ఇది మీరు కావాలంటే మీరు పాజ్ చేసుకొని చూడొచ్చు ఆ కారు. ఇక్కడ బైక్స్ కూడా పెట్టారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే బైక్స్ కూడా పెట్టారు, కార్సే కాదు, వింటేజ్ బైక్స్ కూడా. దీని మీద డ్రైవింగ్, ఇది 1972, డ్రైవింగ్ చేసే వాళ్ళు కూర్చోవచ్చు, సైడ్కి ఒకళ్ళు కూర్చోవచ్చు. ఇక్కడ యమహా ఉంది, ఇక్కడ మనకు యమహా బైక్ కూడా పెట్టారు ఇక్కడ, యమహా 350. ఇది 1973 నుంచి మెయింటైన్ చేస్తారు అది. ఇది ఒక బైకు, ఎంత చూడడానికి ఎంత మంచిగా ఉన్నాయి, బాగున్నాయి కదా. ఈ స్కూటరు ఇది ఒక రకమైన స్కూటరు. ఇది ఒక బైకు. ఇది ఎట్లా ఉంటుంది, హార్లీ డేవిడ్సన్ బైక్ లాగా ఉన్నాయి కదా. ఇది డిఫరెంట్ బైక్స్ ఇవి కూడా పెట్టిర్రు. చూడడానికి ఇంత మంచిగా ఉన్నాయి, చిన్నగా 1 person పోయేందుకు. అండ్ ఇక్కడ మిలిటరీకి సంబంధించినవి ఒకనొక టైంలో యుద్ధంలో పాల్గొన్న వెహికల్స్, అప్పటి అన్నట్టు బుల్లెట్స్, గన్స్, అంటే అప్పుడు మిలిటరీ ఎట్లా వాడిరు, ఎలా వేసిర్రు అనేది ఎగ్జిబిషన్ లాగా పెట్టిరు అన్నట్టు. ఇక్కడ కూడా మామూలుగా మనం లోపలికి ఎక్కి ఫోటోలు తీసుకోవచ్చు. అక్కడ పిల్లలు ఉన్నారు, పిల్లలు ఎక్కిర్రు, దిగుతురు ఫొటోస్. ఇది అప్పటిది అన్నట్టు, ఇది అప్పటి యుద్ధంలో పాల్గొన్న వెహికల్స్ అన్నట్టు ఇవి, అందుకు పెట్టిర్రు చూడడానికి. ఇది లోపల ఇలా ఉంటుంది, ఒక్కళ్ళు కూర్చొని నిలబడి, అదే ఒకళ్ళు లోపల ఉండి నడపడానికి అన్నట్టు. లోపల ఎంత కష్టంగా ఉంటుంది కూర్చోడానికి. బట్ యుద్ధం అంటూ వస్తే కష్టం అనేది గుర్తుకు రాదు, చావో రేవో అన్నట్టే ఉంటుంది అన్నట్టు. సో ఇదొకటి. ఇవన్నీ యుద్ధంలో పాల్గొన్న వెహికల్స్ అన్నట్టు ఇవి. లోపల ఎలా ఉందంటే, ఈ లోపల చూడండి, 1 2 3 4 నలుగురు కూర్చోవచ్చు. లోపల సామాన్లు, గన్స్ అవన్నీ పెట్టుకోవడానికి. ఇట్లా మిలిటరీ, పోలీస్. ఇవన్నీ ఇక్కడ బైక్ రేసింగ్ ఇది. యాక్చువల్లీ చిన్నపిల్లలు అంటే అంతకుముందు పెద్దోళ్ళు చేసిర్రు, అలా అయిపోయింది, అలాది షో అయిపోయింది. ఇప్పుడు చిన్నపిల్లలు 6 7 years 8 years పిల్లలే ఎంత బాగా నడుపుతారు కదా బైక్. అట్లా చూడడానికి ఎంత మంచిగా ఉంది కదా, మంచిగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ ఈవెంట్ ఏంటంటే ఓ స్టేజ్ వేసి దాని మీద వాళ్ళు ర్యాంప్ వాక్ వేస్తారు. ర్యాంప్ వాక్ అంటే అది ఎందుకు ర్యాంప్ వాక్ అంటే, వింటేజ్ డ్రెస్సెస్ అంటే 1960 1950 అప్పటి డ్రెస్సెస్ మెయింటైన్ చేసుకుంటా వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేసారు, ఎన్ని ఇయర్స్ ఓల్డ్ డ్రెస్సు
ఎంత ఏది బాగుంది అనేది ఇట్లా ర్యాంప్ వాక్ వేసుకుంటూ చూస్తారు. అందులో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అలా కూడా ఇస్తారు. ఇలాగన్నట్టు ఫస్ట్ ప్రైజు, ఈమె సెకండ్ ప్రైజు, అలా బెస్ట్ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి అట్లా ఇస్తారన్నట్టు. అప్పటి డ్రెస్సెస్ అన్నట్టు, ఆ టైంలో డ్రెస్సెస్ అలాగా. దీని తర్వాత అక్కడ మామూలుగా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే, అంటే పాడితే, సాంగ్స్ పాడితే కింద వీళ్ళు డ్యాన్స్ వేసారు. కపుల్స్ డ్యాన్స్ వేస్తారు, మంచి ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. నిన్న సన్నీ ఉండే వెదరు, చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. అందరు వచ్చి అట్లాగా భలే ఉంటుంది అసలు. వాళ్ళు డ్యాన్స్ చేసేటోళ్ళు ఎంజాయ్ చేస్తారు, చూసేటోళ్ళు ఎంజాయ్ చేస్తారు. అంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయిపోతారు అన్నట్టు. ఇక్కడ షాప్స్ అవన్నీ పెట్టారు, డ్రింక్స్ మామూలుగా ఇవి ఉంటాయి కదా, ఫుడ్ స్టాల్స్ అవన్నీ పెట్టేసారు. ఇప్పుడు ఈ కార్స్కి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అంటే బెస్ట్ కార్స్ని సెలెక్ట్ చేసి అందులో వీటికి ప్రైజెస్ ఇస్తారు అన్నట్టు. అందుకే ఇవి లైన్లో ఉన్నాయి. ఇవన్నీ సెలెక్ట్ చేసారు అన్నట్టు. అంటే 100 కార్లు ఉంటే అందులో సెలెక్టెడ్ కార్స్ ఒక 5-6 అట్లా. ఇవన్నీ ఇదొకటి మంచిగా వీళ్ళకు ప్రైజెస్ ఇస్తారు. అక్కడికి స్టేజ్ దగ్గరికి తీసుకుపోయి ప్రైజెస్ ఇస్తారు, అంటే మామూలుగా గిఫ్ట్ లాగా అన్నట్టు. ఇది మరి వాళ్ళు ఏం చూసి సెలెక్ట్ అవుతారో నాకు కూడా ఐడియా లేదు. అంటే 1920 కార్కు వస్తే 1990 కార్స్ కూడా వచ్చిన ప్రైజెస్ కూడా ఉన్నాయి. బట్ మరి వాళ్ళు ఎట్లా సెలెక్ట్ చేసారో నాకు తెలియదు పర్టికులర్గా. బట్ చూడడానికి ఇంత బాగున్నాయి కార్లు, చిన్న పాత కార్లు. సో ఈవెంట్ ఇలా జరిగిపోయింది, వింటేజ్ కార్ షో. మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్లో కలుద్దాం. టిల్ దెన్ బై బాయ్, టాటా, సీ యూ, ఎంజాయ్ పండగో.